రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ తీరంలో డ్రగ్స్ కలకలం రేపుతుంది. దాదాపు 25 కిలోల మాదక ద్రవ్యాలను సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా పట్టుకోగలిగారు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, 25 కిలోల డ్రగ్స్ని సిబిఐ వాళ్ళు పట్టుకోవడం చూస్తున్నాం విశాఖ తీరంలో. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎలా పట్టుకోగలిగారు సార్ సిబిఐ వాళ్ళు? వాస్తవానికి ఇది బ్రెజిల్ అంటే ఇక్కడ మన దక్షిణ అమెరికా ఖండం బ్రెజిల్ నుండి జర్మనీ మీదుగా అంటే యూరోపియన్ కంట్రీస్ మీదుగా ఈస్ట్ యూరోపియన్ అదే ఈస్ట్ ఏషియా కంట్రీస్ మీదుగా వైజాగ్ వస్తుంది. అంటే వైజాగ్ వస్తుందని ఒక ఇంటర్పోల్ అంటే అంతర్జాతీయ పోలీసు వాళ్ళు మన ఢిల్లీ సిబిఐ వాళ్ళకు సమాచారం ఇచ్చారట. ఇస్తే అది మార్చి 16న ఎప్పుడో ఆపరేషన్ గరుడ పేరుతో దాన్ని పట్టుకున్నారట. ఆపరేషన్ గరుడ పేరుతో పట్టుకోవడము, ఆ పట్టుకోగానే అయిపోదుగా, అందులో ఏమున్నాయి ఎట్లా, ఇప్పుడు రకరకాలు ఉన్నాయి. అందులో కూడా దగ్గర 17 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయంట. ఇంకెక్కువ ఉండొచ్చేమో, నాకు ఐడియా లేదు. ఎక్కడో చిన్న ఇన్ఫర్మేషన్ వరకు చెప్తుంది. అందులో ఇది ఏ రకం చెందింది. ఇప్పుడు అందులో కూడా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే హైలీ దాన్ని ఏమంటారు, క్రిటికల్గా ఉండే డిసీజ్కి వాడే డ్రగ్స్ అవ్వచ్చు, లేదా ఇట్లా మాదక ద్రవ్యాలని అవ్వచ్చు. అది ఏంటి దేనికైనా నిర్ధారించడం కోసం నార్కోటిక్స్ అనాలిసిస్ చేస్తారు కదా, వాళ్ళు పిలిపించారు. ఆ నార్కోటిక్ అనాలిసిస్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన ఫోరెన్సిక్ ల్యాబ్ లాగా నార్కోటిక్స్ వాళ్ళు కూడా ప్రతిదీ అనలైజ్ చేసి, అంటే బాగా కెమిస్ట్రీలో నిష్ణాతులు అయి ఉంటారనమాట, కెమికల్కి సంబంధించిన వాళ్ళతో అనాలిసిస్ చేసి ఏంటి దాంట్లో ఏ కంటెంట్ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, దాని ఎస్ఏ ఎంత, దాని రేటింగ్ ఎంత అంతే చూసి అప్పుడు అది నిర్ధారణ చేస్తారు. అది మార్చి 16న ఫైండ్ అవుట్ చేసింది. అది విశాఖ తీరంలో ఇక్కడ 19కే కనిపెట్టుకోగలిగారట. అంటే చూడండి, అది కూడా ఎట్లాగా 25,000 కిలోల డ్రగ్స్. అంటే ఒక్కొక్క బ్యాగ్ 25 కిలోల చొప్పున 1000 బ్యాగులు ఉన్నాయంట అందులో, ఆ కంటైనర్లో. చూడండి, అంటే సినిమాల్లో చూపిస్తారు, మనం చాలామంది బాగా సినిమాల్లో చూసి నేర్చుకుంటున్నారా అని అనేస్తాం, కానీ ఇట్లా ఒకసారి ఊహించుకోండి, 25,000 కిలోలు అంటే 25,000 కిలోలు, 25,000 టన్నులు అనుకోవచ్చేమో. అంత టన్ను ఇది డ్రగ్స్ని పట్టుకున్నారు. ఏంటంటే ఒకవేళ కన్ను పొరపాటున ఏమరపాటుగా తీరం దాటేస్తే పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. అట్లాంటిది ఒక్కసారి దీనిపై ఇంటర్పోల్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడము, దానికి సిబిఐలకు సమాచారం ఇవ్వడం, వాళ్ళు కూడా మన వైజాగ్లో ఉండే సిబిఐ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము, త్వరితగతిన దానికి ఒక అంటే చాకచక్యంగా పట్టుకోగలిగారు ఆపరేషన్ గరుడ పేరుతో. ఇప్పుడు పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి, కార్గో షిప్స్ ఉంటాయి. ఎంత కార్గో షిప్స్ అంటే మీరు నమ్మరు, కొన్ని ఈ స్ట్రీట్ అంతా కూడా ఉంటాయి, అంత పెద్ద కార్గో షిప్స్ ఉంటాయి. కొన్ని టన్నుల వెయిట్ను కూడా మోయగలవు అవి. అటువంటి మాటను పెద్ద పెద్ద కంటైనర్లు వచ్చినప్పుడు ఆ కంటైనర్ కూడా ఒక లెక్క ఉంటుంది. కంటైనర్ లెంత్ ఎంత, విడ్త్ ఎంత, దాంట్లో కంటైనర్ బుక్ చేసినప్పుడు పక్కాగా దాని కస్టమ్స్ రూల్స్ ప్రకారం ఎట్లా అంటే కంటైనర్లో ఎక్కడ స్పేస్ ఉంది, ఎక్కడ నించారు, ఎక్కడ ఫిల్ చేశారు, ఎంత గ్యాప్ ఉంచాలని కూడా దానికి ఒక డెలివరీ రిపోర్ట్ కూడా ఉంటుంది. సో అంత పక్కాగా ఉన్నప్పుడు దాన్ని క్లియర్గా ఓకే దీంట్లో గ్యాప్ ఇచ్చారు, లేదంటే ఎంత ఫుల్ చేశారు, ఇంత 25 కిలోలు ఏంటిది, అది కూడా కస్టమ్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి పెట్టుకుంటారు. సో చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే, ఇన్వెస్టిగేట్ చేస్తే, నార్కోటిక్ అనాలిసిస్ వాళ్ళు కనిపెడితే తెలుసు. ఇంతకుముందు కూడా ఇలాగే గుజరాత్లో ఎక్కడో పోలీసులు కనుక్కోగలిగారు, ఆంధ్ర పోలీసులు వైఫల్యం చెందారు. ఆల్రెడీ చాలా ఊర్ల వరకు ప్రజల్లోకి వెళ్ళిపోయిందని కూడా వార్తలు చూసాం. ఒక 3 ఏళ్ల కిందటో 2 ఏళ్ల కిందటో ఆల్రెడీ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇట్లా వచ్చింది అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నవాళ్ళు, బాబు ఇక్కడ సేల్ చేసేసాం, మేము వాళ్ళకి ఇచ్చేసాం, మీరు మళ్ళీ సరుకు పంపించండి అంటే కదా పంపించుంటారు. అంటే ఇంటి దొంగలు ఉన్నారు, ఇంటి దొంగలను ముందు పట్టుకోవాలి. ఇంటి దొంగలు ఆర్డర్స్ ఇస్తే కదా మళ్ళీ వాళ్ళు అంత ధైర్యంగా పంపించగలిగారు షిప్స్ ద్వారా. అది కూడా బ్రెజిల్ నుంచి జర్మనీలో కూడా ఏదైతే హాంబర్గ్ సిటీలో కూడా కొంత డెలివరీ చేశారో సంథింగ్, అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొన్ని యాడ్ అయ్యి వచ్చాయో తెలియదు. కానీ ఇప్పుడు డ్రగ్స్ అలాగే ప్రాస్టిట్యూషను లాంటివి కొన్ని దేశాల్లో ఇప్పటికీ యాక్సెప్టెన్స్ ఉంటుంది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వాళ్ళకి. కానీ మనలాంటి కొన్ని పెద్ద దేశాలకి విరుద్ధం. మ్యాక్సిమం ఇంకా ప్రాస్టిట్యూషన్ యాక్సెప్టెన్స్ ఉంటుందేమో కానీ డ్రగ్స్కి అప్పుడు యాక్సెప్ట్ చేయడు మ్యాక్సిమం.
చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసి అమ్ముకుంటారా కానీ దొరికితే మాత్రం తొక్క తీసేస్తారు ఏ దేశంలో అయినా. ఇప్పుడు ఇంటర్పోల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ దేశంలో కూడా మంచిది కాదనే కదా. మేబీ అది జర్మనీ వాళ్ళు ఇచ్చారా, బ్రెజిల్ వాళ్ళు ఇచ్చారని తెలియదు. వాళ్ళ చేతులు దాటిపోయాక లేదు మన చేతులు దాటిపోయింది, కనీసం వాళ్ళైనా బాగుపడాలని చెప్పి ఇంటర్పోల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. మన వాళ్ళు కూడా ఏ రాజకీయ ఒత్తిళ్ళకి కానీ ఎవరికి దేనికి లొంగిపోకుండా చాలా చాకచక్యంగా పట్టుకున్నందుకు నిజంగా ఆ టీం ముందు అభినందించాలి. ఆపరేషన్ గరుడ టీంకి అభినందించాలి. ఆ టీం ఎవరు లీడ్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ అయి ఉంటారు. దాని ద్వారా ఇట్లా ట్రేస్ చేసుకోగలిగారు. ఒకవేళ నాకు ఎక్కడ భయం, ఒకవేళ మిస్లీడ్ అయ్యి ఉంటే ఏమరపాటుగా కన్ను కప్పి వాళ్ళు తీరం దాటించేసి ఉంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించండి. 25,000 కేజీలు అంతేనా అసలు. అంటే అదే ఒక్కోసారి అనిపిస్తుంటుంది మేబీ ఇట్లా హెవీగా వచ్చింది కాబట్టి పట్టుకోగలిగారా, లేదా చిన్న చిత్తగా 100 కిలోలు 200 కిలోలు గట్రా వస్తే పరిస్థితి అంటే ఆల్రెడీ తీరం దాటేసారా, ఎంటర్ చేసేసారా. మనకు సినిమాల్లో మనం చూస్తుంటాం చిన్న చిన్న ప్యాకెట్లే 5,000 10,000 అట్లా అమ్ముతుంటారు. అంటే సినిమాల్లో రియల్గా మనకు తెలియదు, ఇప్పుడు చూడలేదు కూడా. న్యూస్లో కూడా చూసాం ఇట్లా బ్రౌన్ షుగర్ కనుక్కున్నారు పట్టుకోగలిగారు అన్నట్టుగా. అలాంటిది 25,000 కిలోలు అంటే ఒక్కసారి ఇమేజే. అది దాన్ని ఏంటంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్లో సైడ్కి పెట్టి దాన్ని అలా భద్రపరిచి దాన్ని జాగ్రత్తగా ఉంది. అలాంటప్పుడు కూడా మిస్యూజ్ అవుతుంటుంది కొన్నిసార్లు. తగలబెట్టియాలి ఎక్కడికక్కడ. ఇప్పుడు మొన్న విక్రమ్ సినిమా వచ్చింది, విక్రమ్ సినిమా అదే కదా, ఎన్నో టన్నుల డ్రగ్స్ ఏమయ్యాయని దాని మీద ఆఖరికి అందులో ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఇష్యూ అవుతుంది. బట్ ఎవరైతే దేశం కోసం పాటుపడే ఒక పోలీసు అధికారి బయటకు వచ్చేసి మళ్ళీ ఆపరేషన్ నడిపిస్తుంటాడో ఆయన ఇవన్నీ చేస్తాడు. కాబట్టి అది నిజంగా 25 కిలోల డ్రగ్స్ అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. అంటే ఎస్పెషల్లీ యువతకి తెలియదు. ఎందుకంటే మొన్నటి ఇప్పుడు హైదరాబాద్లో కూడా కలకలం రేగుతుంది కదా, రాడిసన్ పబ్బు, అలా జూబ్లీ 800 ఇవన్నీ ఇప్పటికీ ఆ సినిమా వాళ్ళు ఉన్నారని, రాజకీయ నాయకులు ఉన్నారని, లేదా ఎవరు బన్నీ గారి ఫ్రెండ్ ఆయన ఉన్నాడని, ఇవన్నీ విషయం రోజుకు ఒక విషయం బయటకు వస్తూనే ఉంది. సో అక్కడికి మరి నైట్ 12 తర్వాత డ్రగ్స్ ఇష్యూ చేస్తారు, ఎవరు ఒంటి మీద తెలివి లేకుండా ప్రవర్తిస్తుంటారు అని కూడా చాలా వార్తల్లో చూసాం. మొన్నటికి మొన్న ఆయన ఎవరు యూట్యూబర్ షణ్ముఖ్, ఆయన కూడా డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడ్డాడు కదా. ఇవన్నీ మరి అక్కడ నిజంగా అలాంటివి తీరం దాటకపోతే ఇలాంటి వాళ్ళకి ఎలా రీచ్ అయ్యాయి? సో మన ఇంటి దొంగలు ఎవరో ఉన్నారు. ఆ రాడిసన్ పబ్కు సంబంధించే ఒక హైదరాబాదీ ఒక ఢిల్లీ అతను ఇద్దరు కలిసి చేశారట. మొత్తానికి వాళ్ళు దొరికారు. వాళ్ళ పేపర్లో హెడ్లైన్లో ఉంది. చూద్దాం, ఇలాగ సిన్సియర్గా చేసే ఆఫీసర్లందరికీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళందరూ కనీసం సమాజం కోసం ఆలోచించి పట్టుకుంటే బాగుంటుంది. చూద్దాం 25,000 కిలోల వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో, ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో కూడా లెట్ వి సీ అండ్ వాచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.